కరెక్ట్గా 5 నిమిషాల కల్లా కర్రీ రెడీ. నమస్తే. ఈరోజు రెసిపీ మాత్రం ఉల్లిపాయతోని ఒక మంచి టేస్ట్ అయిన కర్రీ. అది 4 నిమిషాలు 3 నిమిషాలు టైం ఉంటే చాలు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇది బ్యాచిలర్స్కైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓన్లీ రోటీస్కి చపాతీకి మాత్రమే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కర్రీని ఎలా తయారు చేసేసుకోవాలో టేస్టీగా సింపుల్గా. ముందుగా కడాయి పెట్టేసి 2 స్పూన్లమైన ఆయిల్ వేసి పసుపు వేసుకున్న తర్వాతకి స్టవ్ అనేది వెలిగించేసుకొని మంట అనేది మీడియం మంట మీద పెట్టేసుకొని తగినంత సాల్ట్, కారం తగినంత, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, ధనియాల పొడి. ఇంతకు మించి ఇంకా ఏ మసాలా అవసరం లేదండి. ఈ కర్రీకి మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. జస్ట్ అలా 1 నిమిషం వేగితే చాలు. మసాలా అనేది ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాతకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని మూత మూసి 4 నిమిషాలు మీడియం మంట మీద మగ్గిచ్చేసినామంటే అయిపోతుంది. కర్రీ అనేది రెడీ అండి. ఇప్పుడు ఇది రోటీస్కి కానీ చపాతీలకు కానీ ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా, కూరగాయ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు.